హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సిఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎన్సిఆర్టీలో పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రము క్లాస్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో తీసుకుంటే ఈ సబ్జెక్ట్ జనరల్ సైన్స్ జిఎస్లోను అండ్ ఆప్షనల్లో కూడా ఉంటుంది. అండ్ ఇంకా మిగతా చాలా ఎగ్జామ్స్లో కూడా ఇది జనరల్ సైన్స్లోనే ఉంటుంది. సో ఇది పక్కాగా మనం కంప్లీట్ చేయాల్సిన టాపిక్. సో దీనిలో చాప్టర్ 1 వచ్చేసి డెమోక్రసీ ఇన్ ద కంటెంపరీ వరల్డ్ అండ్ నా పేరు సూర్యవంశీ. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. సో డెమోక్రసీ ఇన్ ద కంటెంపరీ వరల్డ్ అంటే ఈ చాప్టర్ ద్వారా మనకి అసలు డెమోక్రసీ అనే వర్డ్ గురించి, అసలు అది ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే అది డెమోక్రటిక్ కంట్రీ అంటారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. సో డెమోక్రసీ ఇన్ ద కంటెంపరీ వరల్డ్ అంటే వరల్డ్ వరల్డ్ మొత్తంలోని అన్ని కంట్రీస్ చూస్తూ వాటిలో అసలు డెమోక్రసీ ఎలా ఉంది, ఎలా తీసేయబడింది అనేది, ఎలా వచ్చింది అనేవన్నీ తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ 2 కంట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ కంట్రీ చిలే. సో నేను చిలే అనే దానికి ప్రొనౌన్సియేషన్ చూశాను. సో అది చిలే అని ప్రొనౌన్స్ చేస్తారు గూగుల్లో కూడా. సో నేను అలాగే యూజ్ చేస్తాను. సో చిలే అనే కంట్రీ మనకి సౌత్ అమెరికాలో, ఇక్కడ రెడ్ పార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది చిలే కంట్రీ. సో దీనిలో 1950 నుంచి కూడా ఎలక్షన్స్ అలా జరుగుతూ ప్రాపర్గా ఎలక్షన్స్ జరుగుతూ ఒక ప్రాపర్ ఎలక్టెడ్ ప్రెసిడెంటే ఉండి దాన్ని రూల్ చేసేవారు అనమాట. సో అతని పేరు సాల్వెడార్. సో సాల్వెడార్ అనే అతను 1970లో ఈజ్ ద ప్రెసిడెంట్. 1973లో ఏ మిలిటరీ coup బై పినోషే. ఎన్సీఆర్టీలో ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఇంగ్లీష్ నేమ్ ఇచ్చి దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ ఇది పినోచెట్ లాగా అనిపించినా కూడా ప్రొనౌన్సియేషన్లో బుక్లో మనకి పినోషే అని చేయాలని ఇచ్చారనమాట. సో మిలిటరీ coup బై పినోషే ఆన్ సెప్టెంబర్ 1973. సో ఇక్కడ మిలిటరీ coup అంటే ఏంటంటే, ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్, ఒక ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రజలకి ఇష్టం ఉన్నా లేకపోయినా మిలిటరీ వాళ్ళు వాళ్ళ పవర్స్ అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ యూజ్ చేసి ప్రెసిడెంట్ని అందరినీ తీసేసి, అసలు గవర్నమెంట్ మొత్తం తీసేసి వాళ్ళే ఒక గవర్నమెంట్ అవుతారనమాట. అంటే ప్రజలకి గవర్నమెంట్కి ఇష్టం ఉన్నా లేకపోయినా మిలిటరీ వాళ్ళు వచ్చేసి వాళ్ళే గవర్నమెంట్గా ఫామ్ అయిపోయి మొత్తం కంట్రీని రూల్ చేస్తుంటారు. వాళ్ళు నచ్చిన లాస్ పెట్టుకుంటారు, కరప్షన్ జరుగుతుంది, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మిలిటరీ కూప్తో. సో మిలిటరీ కూప్ ఎందుకు చేస్తారు ఫ్రెండ్స్? ఇప్పుడు పినోషే మిలిటరీ హెడ్ ఉన్నాడు, బట్ హీ వాంట్స్ టు బికమ్ ప్రెసిడెంట్ అవ్వాలని కోరిక ఉందన్నమాట. సో అలా స్వార్థంగా పీపుల్ అందరికి ఇష్టమున్నా లేకపోయినా మిలిటరీ వాళ్ళు ఆక్రమించేసుకున్నారు అనమాట కంట్రీ మొత్తాన్ని. సో దాన్ని మిలిటరీ కూప్ అంటారు. నేను ఎందుకు ఇంతగానో ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఈ మిలిటరీ కూప్ అనే వర్డ్ ఈ చాప్టర్ మొత్తంలో చాలా చోట్ల వస్తూ ఉంటుంది. సో దానికోసం చెప్పాను ఫ్రెండ్స్. సో 1973లో మిలిటరీ వాళ్ళు మొత్తం ఆక్రమించేసుకున్నాక ఎవరైతే డెమోక్రసీ కావాలని అడుగుతారో అండ్ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టమని అడిగారో వాళ్ళందరినీ కిల్డ్ అండ్ టార్చర్డ్, చంపేసి టార్చర్ చేశారు. అలాగే ఆ కంప్లీట్ ఇయర్స్లో ఫుల్గా కరప్షన్ కూడా జరిగింది. సో 1973 నుంచి 1988 వరకు మిలిటరీ రూల్ జరిగింది. మిలిటరీ రూల్ జరిగాక ఇక్కడ ఇంకో కొత్తది తీసుకొచ్చారు. పినోషే ఏం చేశాడంటే, ఒక రిఫరాండం అనేది ఒకటి క్రియేట్ చేసి పీపుల్ మీద ఉంచారు. రిఫరాండం అంటే ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఒక కొత్త కాన్స్టిట్యూషన్ కానీ, ఒక కొత్త పాలసీ కానీ, ఒక లాని చేంజ్ చేస్తున్నప్పుడు ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ రిఫరాండం అనేది యూజ్ చేస్తారు. సో ఈ రిఫరాండం ప్రకారం ఏం చేశారంటే పినోషే, నేను ఇన్ని ఇయర్స్ 15 ఇయర్స్గా చేస్తున్నాను, ఇంకొన్ని ఇయర్స్ కూడా నేనే ప్రెసిడెంట్గా ఉండి కంటిన్యూ చేయాలా అనే ఒక కొత్త ప్రపోజల్ని, రిఫరాండంని పీపుల్ మధ్య ఉంచారు. పీపుల్ ఎస్ ఆర్ నో అనేది ఓటింగ్ సిస్టమ్ ద్వారా చెప్తారు. సో పీపుల్, కంట్రీలో ఉన్న వాళ్ళందరూ ఓట్ చేస్తారు ఎస్ ఆర్ నో ఆ ప్రపోజల్కి. సో పినోషే 1988లో ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రజలందరూ నో అని ఓట్ చేశారు. సో ఫ్రమ్ దెన్
మిలిటరీ రూల్ అనేది తగ్గిపోయి ఎలక్షన్స్ అనేది స్టార్ట్ చేసి అండ్ అప్పటి నుంచి సిన్స్ దెన్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలక్షన్స్ జరుగుతూ అండ్ ఎలక్టెడ్ ప్రెసిడెంటే కంట్రీని రూల్ చేశాడు. అండ్ రోల్ ఆఫ్ ఆర్మీ ఇన్ గవర్నమెంట్ రెడ్యూస్డ్. సో ఆర్మీ వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళ రోల్ అనేది రెడ్యూస్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఎలాగైతే చిలే కంట్రీలో చూసామో ఇక్కడ చాప్టర్లో మనకి పోలాండ్ కంట్రీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పోలాండ్ ఎక్కడ ఉంటుంది అంటే యూరోప్లో ఈ పార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది పోలాండ్ కంట్రీ. ఇది యూరోప్లో ఉంటుంది అండ్ చుట్టూ మనకి రష్యా, జర్మనీ ఈ కంట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో పోలాండ్లో 1980 ఇయర్ చూసుకుంటే 1980 ఇయర్ వరకు అసలు వాళ్ళకి డెమోక్రసీ అనేది లేదు. అక్కడ పాలిష్ యునైటెడ్ వర్కర్స్ పార్టీ అనే ఒక పార్టీ వాళ్ళు ఫోర్స్ఫుల్గా రూల్ చేస్తున్నారు గవర్నమెంట్, పీపుల్కి ఇష్టం ఉన్నా లేకపోయినా. అండ్ ఆ పార్టీని ఇట్ వాస్ కంట్రోల్డ్ బై సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అంటే ఫార్మర్ రష్యా అండ్ మిగతా కంట్రీస్ ఫ్రెండ్స్. సో రష్యా అండ్ ఇంకొన్ని కంట్రీస్ అన్నీ కలిపి యుఎస్ఎస్ఆర్ అనే వర్డ్తో ఉండేది. సో అది ఎలా స్ప్లిట్ అయింది, తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ యుఎస్ఎస్ఆర్ అండ్ మిగతా కంట్రీస్ ఇవన్నీ కూడా ఒకటే కంట్రీ లాగా ఉండి పోలాండ్లో ఉన్న గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తుండేదన్నమాట. సో వాళ్ళు రూల్ చేస్తున్న టైంలో ఇంకా ఏ పొలిటికల్ పార్టీని కూడా అలో చేయలేదు. లైక్ గ్రూప్గా ఫామ్ అవ్వడం కానీ పొలిటికల్ పార్టీలా ట్రై చేసినా వాటన్నిటిని కూడా వాళ్ళని జైల్లో పెట్టారు. అండ్ పీపుల్ వాళ్ళ లీడర్స్ని ఫ్రీగా చూస్ చేసుకోలేకపోయారు. సో నేను మీకు చెప్పాను కదా, పీపుల్కి ఇష్టం ఉన్నా లేకపోయినా ఫోర్స్ఫుల్గా కూడా వాళ్ళు నచ్చిన లాస్ చేస్తూ ఎటువంటి డెమోక్రసీ అనేది లేకుండా అక్కడ లీడర్స్ ఉన్నారు. సో అప్పుడు కంట్రీలో ఉన్న షిప్ యార్డ్ ప్లేస్లో వాళ్ళ ఒక పర్సన్ని ఉద్యోగంలో తీసేశారు. సో ఎటువంటి తప్పు లేకుండా ఆ పర్సన్ని ఉద్యోగంలో తీసేశారని చెప్పేసి పోలాండ్ కంట్రీలో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక పెద్ద ఉద్యమం చేశారు, మళ్ళీ వాళ్ళని జాబ్లోకి తీసుకోవాలి ఆ పర్సన్ని అని. అండ్ ఆ చిన్నగా స్టార్ట్ అయిన ఉద్యమం కంట్రీ మొత్తం వెళ్ళిపోయి లాస్ట్లో వాళ్ళు ఒక పెద్ద వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. వాళ్ళు ఏం అడిగారంటే డిమాండ్ ఫర్ రైట్ టు ఫార్మ్ ట్రేడ్ యూనియన్స్. ట్రేడ్ యూనియన్స్ అంటే ఒక ఇండస్ట్రీ వర్కర్స్ అందరు కలిసి ఒక ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దానికి ఆ గ్రూప్కి ఒక ప్రెసిడెంట్, ఒక చైర్మన్ అలా ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కోసం వాళ్ళ గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. సో పోలాండ్ కంట్రీలో అసలు ఏ ట్రేడ్ యూనియన్ కూడా ఫామ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో వీళ్ళప్పుడు నేషనల్ మూవ్మెంట్ చేసి డిమాండ్ చేశారు, మేము ట్రేడ్ యూనియన్గా మేము గ్రూప్స్గా ఫామ్ అవుతామని. లాస్ట్కి ఆ ఉద్యమంకి గవర్నమెంట్ ఇంకా ఏం చేయాలో తెలియక ఒప్పుకుంటుంది. సో వాళ్ళు అప్పుడు ట్రేడ్ యూనియన్ సాలిడారిటీ ఈజ్ ఫార్మ్డ్. సో వాళ్ళు ఒక కొత్త గ్రూప్ స్టార్ట్ అయ్యారు, ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. ఆ అసోసియేషన్ పేరు సాలిడారిటీ అని పెట్టుకొని దే ఫార్మ్డ్ ఇట్. సో తర్వాత 1989 టైంకి ఏమైందంటే యుఎస్ఎస్ఆర్ అనే బిగ్ కంట్రీలో ఎకానమీ డిక్లైన్ స్టార్ట్ అయింది. ఎకనామిక్ డిక్లైన్ స్టార్ట్ అయ్యి యుఎస్ఎస్ఆర్ మొత్తం పార్ట్స్గా విడిపోబోతుంది అనమాట, 15 కంట్రీస్ లాగా. సో ఆ టైంలో ఆ కంట్రీ ఈజ్ వీక్గా ఉండి పోలాండ్ కంట్రీని అంతగా పట్టించుకోలేదు. సో అదే టైం అని చూసుకొని మళ్ళొకసారి నేషనల్ వైడ్గా ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగాక ఇంకా 1989లో గవర్నమెంట్ అనేది దిగిపోయి ఫ్రీ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడతారో వాళ్ళే ప్రెసిడెంట్గా ఉన్నారు పోలాండ్లో. సో ఈ టూ స్టోరీస్ నేను ఎందుకు ఇంత టైం తీసుకొని చెప్పానంటే ఫ్రెండ్స్, దీని నుంచే మనకు అసలు ఒక డెమోక్రసీ అంటే ఏంటి, దాని బేసిక్ రూల్స్ అంటే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అసలు దాని రూల్స్ అంటే ఎలా ఉంటే తెలుసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ టూ స్టోరీస్లో మనకు అర్థమైంది ఏంటి, ఫస్ట్ దానిలో మిలిటరీ ఆక్రమణ అండ్ సెకండ్ దానిలో 1980 వరకు పీపుల్కి ఇష్టం లేకుండా వేరే గవర్నమెంట్ ఉంది. సో అంటే పీపుల్ కుడెంట్ చూస్ ఆర్ చేంజ్ దేర్ లీడర్స్. పీపుల్ చూస్ చేసుకోవడం కానీ లేక ఉన్న రూలర్స్ని చేంజ్ చేయాలనే ఒక వెసులుబాటు అనేది లేదు
ఫోర్స్ఫుల్గా ఉంటున్నారు. అండ్ సెకండ్ది, నో రియల్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్ ఆర్ ఆర్గనైజ్ గ్రూప్స్ అండ్ ప్రొటెస్ట్. ఫ్రీడమ్గా పీపుల్ వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ, అంటే ఒక కొత్త లా వచ్చినప్పుడు ఇది బాగుందనో లేక ఇంప్రూవ్ చేయాలనో కానీ, ఇంకా రకరకాల ఎలాగైనా కూడా దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అండ్ గ్రూప్స్గా ఫామ్ అవ్వనివ్వలేదు అండ్ ప్రొటెస్ట్ చేయనివ్వలేదు. సో ఇప్పుడు మనం ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఉండాలంటే ఎలా చూసుకోవాలంటే, దానిలో ఓన్లీ లీడర్స్ ఎలెక్టెడ్ బై పీపుల్ షుడ్ రూల్ ద కంట్రీ. అంటే పీపుల్ ఎలెక్ట్ చేసిన వాళ్ళనే, పీపుల్ ఎవరైతే ఓట్ వేస్తారో వాళ్ళనే కంట్రీని రూల్ చేయాలి. అండ్ పీపుల్ షుడ్ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్, ఆర్గనైజ్ గ్రూప్స్ అండ్ టు ప్రొటెస్ట్. అంటే పీపుల్ ఫ్రీడమ్గా, అంటే ఫ్రీగా వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి కంట్రీలో, అండ్ వాళ్ళ గ్రూప్స్ ఫామ్ అవ్వగలచ్చు అండ్ ప్రొటెస్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మన కంట్రీలో ఇండియాలో చూస్తే ఎన్నోసార్లు చూస్తాం, కొత్త లా తీసుకొస్తున్నప్పుడు అది సర్టన్ పీపుల్కి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళొక ఉద్యమం లాగా వాళ్ళు చేస్తుంటారు, ఇది మాకు వద్దు అని. సో అంటే ఫ్రీగా ప్రొటెస్ట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ ఛాన్స్ ఇవ్వాలి. మనం మిగతా కంట్రీస్లో చూసాము, ఆ టైంలో ఎవరైనా గ్రూప్స్ ఫామ్ అయితే వాళ్ళని జైల్లో పెట్టేస్తారు. సో పీపుల్కి ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్, గ్రూప్స్గా ఫామ్ అవ్వగలగాలి అండ్ ప్రొటెస్ట్ కూడా చేసుకోగలగాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏం చెప్పారంటే, అసలు 1950 నుంచి 2000 వరకు అసలు కంట్రీస్లో డెమోక్రసీ అనేది రావడం అండ్ మిలిటరీ కూప్ జరగడం అండ్ మళ్ళీ డెమోక్రసీ ఫామ్ అవ్వడం, అసలు ఇది ఎలా అవుతుందో ట్రెండ్ అనేది మనకి దీనిలో చూపెట్టారు. సో 1950లో కనుక చూసుకుంటే, సో 1900 టు 1950 చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా డెమోక్రాటిక్ అనమాట. ఇండియాకి 1947లో వచ్చింది. బ్రెజిల్, చిలే ఇందా మనం చెప్పుకున్నట్టు 1973 వరకు డెమోక్రాటిక్ గవర్నమెంట్ రూల్ చేసింది. అండ్ యూఎస్ఏ కూడా డెమోక్రసీ, అండ్ సౌత్ ఆఫ్రికాలో జస్ట్ ఒక కంట్రీ మాత్రమే, అండ్ యూరప్లో కొన్ని కంట్రీస్, అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో ఇప్పుడు ఈ మ్యాప్ వచ్చేసి 1975లో ఏ కంట్రీస్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఇందాక స్టోరీ ప్రకారం చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, చిలే అప్పుడు మిలిటరీ ఆధీనంలో ఉంది, సో అది డెమోక్రటిక్ కాదు. ఇందాక మనం ఒక చూసిన కంట్రీ కూడా ఇప్పుడు లేదు, సో అది కూడా మిలిటరీ రూల్లోకి వెళ్ళిపోయింది. ఇండియా, యుఎస్ఏ అండ్ మిగతా కంట్రీస్ అలాగే ఉన్నాయి. పాకిస్తాన్ కూడా ఇక్కడ 1975 టైంకి డెమోక్రాటిక్గానే ఉంది. ఇది 2000 ఇయర్లో ఉన్న మ్యాప్, ఏ కంట్రీస్ డెమోక్రసీలో ఉన్నాయని. సో ఇక్కడ మనం మళ్ళీ చూసుకుంటే చిలే అనేది మళ్ళీ డెమోక్రాటిక్ అయింది, యుఎస్ఏ అలాగే ఉంది, ఇక్కడ మెక్సికో కొత్తగా మళ్ళీ డెమోక్రాటిక్ అయింది, అండ్ లాట్ ఆఫ్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న, ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న చాలా కంట్రీస్ డెమోక్రసీ అయ్యాయి. అండ్ పోలాండ్, యుఎస్ఎస్ఆర్ మనం 1988లో బ్రేక్ అయిపోయి 15 కంట్రీస్ అయిందని చెప్పుకున్నాం, సో అవన్నీ కూడా డెమోక్రాటిక్ అయ్యాయి. ఇండియా అండ్ మిగతా ఇండోనేషియా అవన్నీ కూడా డెమోక్రాటిక్ అయ్యాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫ్రెండ్స్, పాకిస్తాన్ కనుక చూసుకుంటే డెమోక్రటిక్గా లేదు. ఎందుకు అంటే 1999లో ముషర్రఫ్ అనే అతను మిలిటరీ హెడ్గా ఉండి మిలిటరీ కూప్ చేశాడు. అంటే ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ని తీసేసి మిలిటరీ ఆక్రమించేసుకుందనమాట ఫోర్స్ఫుల్గా పాకిస్తాన్ గవర్నమెంట్, ముషర్రఫ్ చేశాడు. సో 1999 నుంచి కొన్ని ఇయర్స్ వరకు పాకిస్తాన్లో డెమోక్రసీ లేదు. సో అదొక్క టైంలోనే కాదు, చాలా టైమ్స్లో కూడా ఎలక్షన్స్ జరగడం, ప్రెసిడెంట్ రావడం, మళ్ళీ మిలిటరీ వాళ్ళు ఆక్రమించుకోవడం, మళ్ళీ ఎలక్షన్ జరగడం, ఇలా జరుగుతూనే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం 1900 నుంచి 1950, 1975 అండ్ 2000లో అసలు కంట్రీస్ అనేవి డెమోక్రసీ ఉండి మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం, ఎలా జరిగిందో చూసాం. సో అసలు 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది ఫ్రెండ్స్. సో అసలు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు జరిగింది అంటే మనం వేరే వీడియోలో చూద్దాం. సో ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ జరగడం వల్ల అసలు ఆల్ ఓవర్ యూరప్లో డెమోక్రసీ అనేది ఉండాలి, డెమోక్రసీ అనేది చాలా బాగుంది, దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ రూల్ ఒక కంట్రీకి అనేది అర్థం చేసుకోవడం స్టార్ట్ అయ్యి అన్ని కంట్రీస్ కూడా టువర్డ్స్ డెమోక్రసీ మూవ్ అయ్యాయి. సో ఎలాగైతే మనం ఇండియా అనేది బ్రిటిషర్స్ కింద ఉన్నామో, బ్రిటిషర్స్ వాళ్ళు ఎలా వచ్చి మనని రూల్ చేశారో, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని కూడా వాళ్ళు రూల్ చేశారు అనమాట. సో 1776లో యుఎస్ఏ అనేది ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయి, వాళ్ళు 1776లో
అసలు యుఎస్ అనేది ఒక కంట్రీగా ఫామ్ అయింది. ఎలాగైతే ఇండియా 1947లో ఫామ్ అయిందో వాళ్ళు 1776లో ఫామ్ అయ్యారు. సో మన ఇండియాలో చూసుకుంటే 1947 తర్వాత ఇండిపెండెన్స్ రాగానే ఫస్ట్ 1950లో మనకి ఎలక్షన్స్ జరిగాయి. పీపుల్ అందరూ ఓట్ చేశాము అండ్ ఓట్ చేసిన గవర్నమెంట్ ఎలక్ట్ అయింది. కానీ యుఎస్ఏలో అలా జరగలేదు. దాని గురించి మనం ఇప్పుడే ఇంకొక 2 నిమిషాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ వచ్చేసి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే ఒక కంట్రీలో ఉన్న పీపుల్ అందరికీ ఓటింగ్ హక్కు అనేది ఉండాలి. అంటే ఓటింగ్ హక్కు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 1776లో యుఎస్ఏ ఫామ్ అయినప్పుడు అందరికీ ఓటింగ్ హక్కు లేదు. ఎవరికైతే ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఓట్ చేయగలరు. అంటే ఎవరికైతే ఒక ఇల్లు, ఒక ల్యాండ్, ఒక ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళకే ఓటింగ్ హక్కు ఉంది. ఉమెన్కి ఓటింగ్ హక్కు లేదు. అండ్ నల్లజాతి వాళ్ళు ఉంటారు యుఎస్ఏలో, వాళ్ళకు కూడా ఓటింగ్ హక్కు అనేది ఇవ్వలేదు. సో 1920లో ఉమెన్కి ఓటింగ్ హక్కు ఇచ్చారు. అండ్ 1965 ఆ టైంలో యుఎస్ఏలో ఉన్న బ్లాక్ పీపుల్ కూడా ఓటింగ్ హక్కు అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే వాళ్ళు మగ అయినా ఆడైనా, తెల్లవారు నల్లవారైనా, ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా, అసలు ఇటువంటి కండిషన్స్ లేకుండా కంట్రీలో సిటిజన్ అయితే వాళ్ళకి ఓటింగ్ హక్కు అనేది ఉండాలి. దాన్నే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏ కంట్రీకి ఎప్పుడప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అయిందో తెలుస్తుంది. న్యూజిలాండ్ ఫ్రెండ్స్ అసలు 1900 కంటే ముందే చాలా అడ్వాన్స్గా డెమోక్రసీ తెచ్చుకుంది అండ్ అలాగే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది. సో మన ఇండియాకి 1950 ఆ టైంలో ఎలక్షన్ జరిగినప్పుడు ఫస్ట్ టైం ఇచ్చాము. సో ఇందా మనం చెప్పుకున్నట్టు యుఎస్ఏ 1965, సౌత్ ఆఫ్రికా 1994, రష్యా 1917, ఇలా వాళ్ళ వాళ్ళ కంట్రీస్ ఏ ఇయర్లో వచ్చిందో మనకి ఇక్కడ ఇచ్చారు. సో సెకండ్ వరల్డ్ వార్ టైంకి బ్రిటిష్ అండ్ చాలా కంట్రీస్ కూడా మిగతా కంట్రీస్ మీద అక్కడ రూల్ చేస్తూ ఉన్నారు ఫోర్స్ఫుల్గా. సో సెకండ్ వరల్డ్ వార్ జరిగాక మన సేమ్ ఇండియా లాగానే ఇంకా చాలా కంట్రీస్ కూడా టువర్డ్స్ డెమోక్రసీ మూవ్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ మనకి ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పారు, నేను ఫాస్ట్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటి వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ గానా గురించి. సో ఈ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ గానా గురించి ఏంటంటే సేమ్ ఎలాగైతే 1947 తర్వాత వాళ్ళకు కూడా ఎలక్షన్స్ జరిగాయి. గానా అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, కంట్రీ ఆఫ్రికా కాంటినెంట్లో. సో 1947 తర్వాత వాళ్ళకు కూడా ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్ జరిగాక ఒక పర్సన్ ప్రెసిడెంట్ అయ్యాడు కంట్రీకి. కానీ మన ఇండియాలో ఎవ్రీ 5 years ఎలక్షన్స్ జరిగేవి అండ్ ఎవ్రీ 5 years పీపుల్ ఎవరికి ఓట్ చేస్తే వాళ్ళు ఎలక్ట్ అయ్యేవాళ్ళు. కానీ గానాలో ఏమైందంటే ఫస్ట్ టైం 1947 తర్వాత ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఉంటారు కదా, అతను హీస్ ప్రెసిడెంట్ ఫర్ లైఫ్ అని డిక్లేర్ చేసుకున్నాడు. అంటే ఇంకొక 50 ఏళ్ళు, ఇంకొక 30-40 ఏళ్ళు ఎటువంటి ఎలక్షన్ జరగకుండా ఆ గవర్నమెంటే కంటిన్యూస్గా రూల్లో ఉండాలని ఒక లా చేసుకున్నారు ప్రెసిడెంట్ అయ్యా. సో ఏమవుతుంది, 1965లో మళ్ళీ మిలిటరీ కూప్ జరిగింది. మళ్ళీ మిలిటరీ వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు వాళ్ళని. ఎందుకు, ఎవ్రీ 5 years ఎవ్రీ 4 years ఎలక్షన్స్ లాంటివి లేకుండా వాళ్ళే కంటిన్యూస్గా రూల్ చేయడం లాంటిది పెట్టుకున్నారు. సో అలా ఉండడం వల్ల గానాలో డెమోక్రసీ అనేది కోల్పోయారు 1960 ఆ టైంలో. 1960 కాదు ఫ్రెండ్స్, వేరే ఇయర్ ఉంటుంది, ఆ ఇయర్లో కోల్పోయారు. అండ్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మయన్మార్ ఎగ్జాంపుల్ చెప్పారు. మనం మయన్మార్ కనుక చూసుకుంటే ఇప్పటికీ 2000 అండ్ ఇప్పుడు మన ఇయర్కి చూసుకున్నా కూడా ఇంకా వాళ్ళకి అసలు డెమోక్రసీ అనేది రాలేదు. అక్కడ ఎన్ని ఎలక్షన్స్ జరిగినా ఏం జరిగినా కూడా ఆ పై లెవెల్లో ఉన్న మిలిటరీ వాళ్ళు ఆ ఎలక్షన్స్ని రికగ్నైజ్ చేయకుండా వాళ్ళ గన్ పవర్, వాళ్ళ మెన్ పవర్ అనేది యూస్ చేసి ఇప్పటికీ వాళ్ళే రూల్ చేస్తున్నారు. సో మయన్మార్ అనేది ఇప్పటికీ కూడా డెమోక్రాటిక్ కంట్రీ అవ్వలేదు, ఇంకా మిలిటరీ రూల్లో ఉంది. అంటే ఇక్కడ డెమోక్రటిక్ లేదంటే ఏంటి ఫ్రెండ్స్, పీపుల్ వాళ్ళ లీడర్ని చూస్ చేసుకోలేదు అండ్ వాళ్ళు ఫ్రీగా గ్రూప్గా ఫామ్ అయ్యి ప్రొటెస్ట్ చేయలేకపోతున్నారు గవర్నమెంట్కి అగెన్స్ట్గా. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం డిఫరెంట్ కంట్రీస్లో అసలు డెమోక్రసీ ఎలా వచ్చింది, ఎలా పోయింది, ఎలా ఉండగలిగింది ఇప్పటి వరకు స్టేబుల్గా అనేది మనం చూసుకున్నాము. సో కంట్రీ ఒక్కొక్క డెమోక్రటిక్ కంట్రీగా అవుతున్నప్పుడు అన్ని కంట్రీస్లో ఉన్న వరల్డ్ కూడా ఒక గవర్నమెంట్ అనేది ఉండాలి కదా, ఒక డెమోక్రసీ అనేది ఉండాలి కదా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే వరల్డ్లో ఉన్న మొత్తం అన్ని కంట్రీస్ అనేది ఎలా ఉండాలి,
ఒక కంట్రీ ఇంకో కంట్రీ మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద యుద్ధానికి వెళ్తే ఏం చేయాలి, ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి డెమోక్రటిక్ గవర్నమెంట్, వరల్డ్ గవర్నమెంట్ ఒకటి ఉండాలి. కానీ వరల్డ్ గవర్నమెంట్ అనేది అలాంటిది ఏమీ లేదు. కానీ దేర్ ఆర్ సర్టన్ ఆర్గనైజేషన్స్. సో ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే, ఒక వరల్డ్ గవర్నమెంట్ కనుక ఉంటే ఏమేం చేస్తుందో దానిలో కొన్ని ఫంక్షన్స్ అనేది ఈ ఆర్గనైజేషన్స్ అనేవి చేస్తాయి. సో ఈ ఆర్గనైజేషన్స్లో ఒక ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ వన్ ఏంటంటే అది యుఎన్, యునైటెడ్ నేషన్స్. ఈ యునైటెడ్ నేషన్స్ అనేది ఏంటంటే ఈజ్ ఎ గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ నేషన్స్ టు హెల్ప్ ఇన్ ఇంటర్నేషనల్ లా, సెక్యూరిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్. గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ నేషన్స్ అంటే కంట్రీస్ అన్నీ కలిపి గ్లోబల్ లెవెల్లో వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఎందుకు ఫామ్ అయ్యారు? టు హెల్ప్ ఇన్ ఇంటర్నేషనల్ లా అండ్ సెక్యూరిటీ. ఒక కంట్రీ ఇంకో కంట్రీ యుద్ధంకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, అసలు ఒక కంట్రీస్లో లాస్ ఎలా ఉంటే పీపుల్ కన్నా హెల్ప్ అవుతాయి, అసలు సెక్యూరిటీ అనేది ఏ లెవెల్లో ఉండాలి, టెర్రరిస్ట్ని ఎలా అంతమందించాలి, అండ్ ఒక కంట్రీ ఎకనామిక్ ఎలా డెవలప్ అవ్వాలి. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ, వీటన్నిటి గురించి లాస్ చేసుకుంటూ కంట్రీస్కి రికమెండ్ చేస్తారనమాట. ఇలా ఇలా మీ కంట్రీలో ఉంటే బాగుంటుంది అని రికమెండ్ చేస్తారు. అది యునైటెడ్ నేషన్స్. ఈ యునైటెడ్ నేషన్స్కి మొత్తం చూసుకొని అసలు అడ్మినిస్ట్రేటివ్ పరంగా మొత్తం ఆఫీసర్గా ఎవరు అంటే యుఎన్కి యుఎన్ సెక్రటరీ జనరల్ అని ఉంటారు. యుఎన్ సెక్రటరీ జనరలే ఈజ్ ఇట్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇంకా యుఎన్ గురించి మనం ఇంకొంచెం క్లియర్గా తెలుసుకోవాలి ఫ్రెండ్స్, బికాస్ బుక్లో కూడా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇదంతా యునైటెడ్ నేషన్స్ అండ్ దానికి ఉన్న బ్రాంచెస్. సో ఫస్ట్ మనం తెలిసిన వాటి గురించి స్టార్ట్ చేస్తాము. డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. డబ్ల్యూటీఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ యొక్క బ్రాంచెసే. సో సో ఫస్ట్ మనం చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఉంటుంది. ఈ జనరల్ అసెంబ్లీలో 193 కంట్రీ మెంబర్స్ ఉంటారు. అండ్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఓటింగ్ ఇచ్చారు. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఏ డిస్కషన్ జరిగినా, ఏ రికమెండేషన్ చేయాలన్నా ఈ 193 కంట్రీస్ వాళ్ళు డిస్కస్ చేసి ఒక ఓటింగ్ ద్వారా ఒక కంక్లూజన్కి అనేది వస్తారు. సో ఇక్కడ మీకు అనిపించవచ్చు యునైటెడ్ నేషన్స్ అనేది బాగా డెమోక్రటిక్గా ఉంది అని, కానీ కాదు. ఎందుకంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు లేదా ఆక్రమించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలనేది ఈ జనరల్ అసెంబ్లీ అనేది చూడదు. అది జనరల్ అసెంబ్లీ చేయదు, అది సెక్యూరిటీ కౌన్సిల్ అనేది చేస్తుంది. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ ఎలా వర్క్ అవుతుందంటే, సెక్యూరిటీ కౌన్సిల్లో టోటల్ 15 కంట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో 15 కంట్రీస్లో 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. సో 5 కంట్రీస్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి అండ్ 10 కంట్రీస్ అనేవి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్ట్ అవ్వాలి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వాళ్ళు మెంబర్షిప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లైక్ జిమ్ మెంబర్షిప్ లాగా మిగతా దానిలాగా ఎవ్రీ 2 ఇయర్స్కి వాళ్ళు మళ్ళీ దానిలో ఎన్రోల్ చేసుకుంటారు. సో టోటల్ 15 కంట్రీస్ ఉన్నాయి. ఈ 5 పర్మనెంట్ కంట్రీస్ ఏంటంటే ఈ 5 కంట్రీస్ ఏంటంటే మనం రైట్ సైడ్ నుంచి వద్దాం ఫ్రెండ్స్. రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ లండన్, యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా. సో ఈ 5 కంట్రీస్ అనేది పర్మనెంట్ మెంబర్స్. పర్మనెంట్ మెంబర్స్కి ఉన్న ఎక్స్ట్రా పవర్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక కొత్త ప్రపోజల్ తీసుకున్నా, ఒక కొత్త లా తీసుకున్నావు, ఏదైనా ఒక కొత్త ప్రపోజల్ అనే ప్రాజెక్ట్లా తీసుకున్నప్పుడు అది ఎస్సా కాదా అని ఒక ఓటింగ్ పెడతారు. ఓటింగ్ పెట్టినప్పుడు ఈ 5 కంట్రీస్లో కనుక ఎవరు ఒక్కరన్నా నో అంటే ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు యుఎస్ అనే కంట్రీ, యుఎస్ వచ్చేసి ఇరాక్లో దాడులు జరిపిస్తుంది, మిలిటరీ దాడులు, యుఎస్ ఇరాక్ మీద. సో ఇలా ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద వెళ్ళినప్పుడు అసలు ఇలా చెయ్యొచ్చా, లేదా యుఎన్లో ఒక ఆర్మీ ఉంటుంది, ఈ ఆర్మీ వెళ్ళి ఇలాంటి దాడులను ఆపాలా అనేది ఒక లాగా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు టేబుల్ ముందు పెడతారు, దట్ వీ వాంట్ టు డూ దిస్ అని. అప్పుడు ఈ 5 కంట్రీస్ అనేది ఎస్ ఇవ్వాలి లేదా నో అనేది ఇవ్వాలి. సో అన్ని కంట్రీస్ ఎస్ అన్నప్పుడే అది ముందుకెళ్తాయి.
ఒక కంట్రీ అన్న నో అన్నప్పుడు అది ముందుకు జరగదు. దాన్నే పవర్ ఆఫ్ వీటో అంటారు. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, పవర్ ఆఫ్ వీటో. దాన్ని వీటో పవర్ అంటారు. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా మొన్న మసూద్ అజర్ పాకిస్తాన్లో ఉంటాడు. ఎన్నో బాంబ్ బ్లాస్ట్ ఇన్ ఇండియా దానికి కారకుడు. సో ఆ మసూద్ అజర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అనే ఒక ప్రపోజల్ ఇండియా ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. సో దానికి అన్ని కంట్రీస్ మద్దతు ఇస్తున్నాయి, యుఎస్, యూకే, ఆల్ ద కంట్రీస్. కానీ చైనా పాకిస్తాన్ ఫేవర్గా ఉండడం వల్ల ప్రతిసారి మనం మసూద్ అజర్ని బ్లాక్ లిస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి అని ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అన్ని కంట్రీస్ ఎస్ అంటున్నాయి, కానీ చైనా నో అందనమాట. సో చైనా నో అనడం వల్ల ఆ ప్రపోజల్ ముందుకెళ్లకుండా క్యాన్సిల్ అయిపోయింది. కానీ రీసెంట్గా ఈ వీడియో చేస్తున్న టైంకి ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల అండ్ మిగతా అదర్ రీజన్స్ వల్ల చైనా కూడా దీనికి ఒప్పుకొని ఆల్ 5 కంట్రీస్ మసూద్ అజర్ని బ్లాక్ లిస్ట్ చేయడానికి ఎస్ అని ఇచ్చాయన్నమాట ఓటింగ్ అప్పుడు. సో ఫైనల్లీ మసూద్ అజర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు అండ్ హీఈస్ రికగ్నైజ్డ్ యాజ్ గ్లోబల్ టెర్రరిస్ట్గా రికగ్నైజ్ చేశారు. సో ఈ యుఎన్లో పీస్ కీపింగ్ ఫోర్సెస్ అని ఉంటాయి. పీస్ కీపింగ్ ఫోర్స్ అంటే నథింగ్ బట్ ఆర్మీ వాళ్ళు. సో ఒక కంట్రీ ఇంకో కంట్రీ యుద్ధంకి వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళి ఆపడానికి అండ్ కంట్రోల్ ఉండడం కోసం వీళ్ళు ఉంటారు. అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ కోర్ట్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇలా రకరకాలు ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. రీసెంట్గా ఇండియన్ ప్రిజనర్ పాకిస్తాన్లో చిక్కుబడిన కుల్భూషణ్ జాదవ్ అనుకుంటా ఫ్రెండ్స్, ఎస్ కుల్భూషణ్. సో అతను ఒక ఇండియన్ పర్సన్ పాకిస్తాన్లో దొరికిపోయి పాకిస్తాన్లో ఉరి తీద్దామని డిసైడ్ అయ్యాక అది అన్ఫేర్ అని, అతనికి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి మన ఇండియన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి అప్పీల్ చేసుకున్నారు. దట్ అతనికి ఒక లాయర్ అన్నా ఇవ్వాలి, ఒక ప్రాపర్ ట్రయల్ జరగలేదు అంటే కోర్టులో ఎలాగైతే ఒక కేసు జరుగుతుందో అలా జరగకుండా డైరెక్ట్గా మరణశిక్ష ఇచ్చారు అని చెప్పేసి మన వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళారు. సో అది ఐసీజీలో ఆ కేసు అనేది నడుస్తుంది. సో ఐసీజీ కూడా యునైటెడ్ నేషన్స్ యొక్క పార్ట్. అండ్ ఏది ఇంప్లిమెంట్ చేయాలని ఇంత మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఉంటారు, ఆ పర్సన్ లైక్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో యునైటెడ్ నేషన్స్ లెవెల్లోనే ఇంకో 2 కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అదే వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్. సో ఫస్ట్ మనం వరల్డ్ బ్యాంక్ గురించి చూద్దాం. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది నథింగ్ లైక్ ఏ బ్యాంక్. ఏదైనా ఒక కంట్రీకి ఒక కొత్త ప్రాజెక్ట్ చేసుకుందాం అన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ అనేది మనకి అప్పుగా ఇస్తుంది. మన ఇండియా కూడా చాలా ప్రాజెక్ట్స్కి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకున్నాం. సో వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం అసలు మళ్ళీ తిరిగి పే చేయగలమా అనేది చెక్ చేయడానికి వాళ్ళు మన గవర్నమెంట్ అకౌంట్స్ అన్నీ చూస్తారు, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎన్ని ఇయర్స్లో పే చేస్తారు. అండ్ వాళ్ళు లోన్ ఒక్కటి ఇవ్వడమే కాదు, దే డైరెక్ట్ టు చేంజ్ ఇట్స్ ఎకనామిక్ పాలసీ. ఇప్పటిదాకా మీ పాలసీ ఇలా ఉంది కదా, ఈ పాలసీని ఇంకోలా మార్చండి అని వాళ్ళు డైరెక్ట్ కూడా చేస్తారు. సో లోన్ ఇచ్చేటప్పుడు మన కంట్రీ యొక్క ఎకనామిక్ పాలసీని చూసి అవసరమైతే వాళ్ళు మార్చమని కూడా చెప్తారు. అండ్ ఈ వరల్డ్ బ్యాంక్ ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఏ యూఎస్ సిటిజన్, నామినేటెడ్ బై ట్రెజరీ సెక్రటరీ అంటే మన డెమోక్రటిక్ నేమ్స్లో చెప్పండి మన కంట్రీగా ఫైనాన్స్ మినిస్ట్రీ అనమాట. సో ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది ఒక యూఎస్ సిటిజన్ని నామినేట్ చేస్తారు. అతనే ఆర్ ఆమె వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వరల్డ్ బ్యాంక్ లాగానే ఐఎంఎఫ్ కూడా మనీ అనేది అప్పుగా ఇస్తుంది కంట్రీస్కి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అండ్ కంట్రీస్ అడిగినప్పుడు. సో ఈ ఐఎంఎఫ్లో ఏదైనా ఒక కొత్త డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు దీనిలో 189 కంట్రీస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ 2017 ప్రకారం. సో ఏదైనా కొత్త డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు, ఏదైనా మార్చాలన్నప్పుడు ఈ 189 కంట్రీస్ కూడా ఓటింగ్ పెడతారు. ఈ 189 కంట్రీస్ కూడా ఓటింగ్ అనేది పెడతారు. ఓటింగ్ పెట్టి మెజారిటీ వస్తే దాన్ని బట్టి ఆ ప్రపోజల్ అనేది ముందుకు తీసుకెళ్తారు. కానీ ఐఎంఎఫ్లో ఎలా అంటే ఏ కంట్రీ అయితే ఎక్కువ మనీ కాంట్రిబ్యూట్ చేస్తుందో వాళ్ళకి ఎక్కువ ఓట్ అనేది ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఒక 10 కంట్రీస్ ఉన్నాయి. యుఎస్, సౌదీ అరేబియా, కెనడా, ఇలా ఒక 10 కంట్రీస్ ఉన్నాయి. ఈ 10 కంట్రీస్ మిగతా 180 మిగిలిన కంట్రీస్ కంటే ఎక్కువ మనీ అనేది ఇచ్చాయి ఐఎంఎఫ్కి యూజ్ చేసుకోవడానికి. ఐఎంఎఫ్కి ఎక్కువ మనీ ఇచ్చాయి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, లెట్సే ఇండియా ఓటింగ్ టైంలో ఓట్ జరుగుతున్నప్పుడు ఇండియా ఒక ఓట్ వేస్తే దాని కౌంట్ 1 అవుతుంది. అదే మిగతా కంట్రీస్, లెట్సే యుఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ చేస్తే యుఎస్ కంట్రీ యొక్క ఓటింగ్ దాని మెజర్ 5 అవుతుంది. అంటే ఇండియా ఒక ఓట్ వేసినట్టు, యుఎస్ 5 ఓట్స్ వేసినట్టు. సో అంటే ఇక్కడ ఇండైరెక్ట్ నేనేం చెప్తున్నా అంటే, ఎవరైతే కంట్రీ ఎక్కువ డబ్బులు ఇచ్చారో ఐఎంఎఫ్కి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అండ్ ఎక్కువ వాళ్ళ ఓటింగ్కి ఎక్కువ మెజర్ అయ్యేలా చూశారనమాట. సో ఈ 10 కంట్రీస్ కనుక తీసుకుంటే, ఈ 10 కంట్రీస్ నేను చెప్పినట్టు ఫ్రెండ్స్, వాళ్ళకి ఒక ఓట్ ఉండదు, వాళ్ళకి మోర్ దాన్ 1 ఓట్ ఉంటుంది. సో ఈ 10 కంట్రీస్ కలిపితేనే 52% ఓటింగ్ అయింది. అంటే ఏదైనా ఒక కొత్త చేంజ్ తీసుకురావాల్సినప్పుడు ఎలక్షన్స్ పెడితే ఈ 10 కంట్రీస్ డిసైడ్ చేసేస్తాయి ఆ లా అనేది ముందుకు వెళ్ళాలో వెళ్ళకూడదు. సో ఇక్కడ మనం చూసుకుంటే అందరికి ఈక్వల్గా ఓటింగ్ షేర్ లేదు, అందరికీ ఓటింగ్ హక్కు ఇచ్చారు, బట్ కొన్ని కంట్రీస్కి ఎక్కువ ఫేవరబుల్గా ఉంది. సో ఐఎంఎఫ్ ఈజ్ నాట్ డెమోక్రాటిక్ అనేది చెప్పడానికి ఇది. సో ఫ్రెండ్స్ ఇది మనం కంప్లీట్ చేసుకున్నాము చాప్టర్ 9 పొలిటికల్ సైన్స్లో ఫస్ట్ చాప్టర్. సో దీనిలో మనం చూసాం కదా అసలు డెమోక్రసీ అనేది కంట్రీస్లో ఎలా ఉంది, అండ్ వరల్డ్గా చూసుకుంటే వరల్డ్ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్, వీటిలో అసలు ఆర్గనైజేషన్స్ ఎలా రన్ అవుతున్నాయి, దానిలో ఓటింగ్ సిస్టమ్ జరిగినప్పుడు అసలు అది డెమోక్రటిక్గా కావా ఎలా ఉన్నదని మనం చూసాము. సో సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, అండ్ ఏదైనా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కూడా మేము స్టార్ట్ చేయాలంటే ప్లీజ్ కమెంట్ ఆన్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దిస్ క్లాస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.